ప్రకాశం జిల్లా టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్వగ్రామంలో ఆధిపత్య పోరు కారణంగానే వీరయ్య చౌదరిని హత్య చేశారని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. హత్య కేసులో మొత్తం 12 మంది నిందితులను గుర్తించామని, 9 మంది అరెస్ట్, మరో 3 పరారీలో ఉన్నట్లుగా చెప్పారు. 4 వ్యక్తులు హత్య చేశారని, దాదాపు 50 కత్తిపోట్లతో వీరయ్య చౌదరి ప్రాణాలు విడిచాడని చెప్పారు. వీరయ్య చౌదరి హత్యకు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని, అతడి ఎదుగుదల చూసి కొందరు ఈర్ష్య చెందారని ఎస్పీ తెలిపారు. వీరయ్య చౌదరి హత్యకు ఆళ్ల సాంబయ్య అనే వ్యక్తి ప్రణాళిక రచించాడని అన్నారు. సాంబయ్య ఓ వాస్తు సిద్ధాంతి అని తెలిపారు. వినోద్ అనే వ్యక్తి ద్వారా హత్య కుట్ర అమలు చేశారని వివరించారు. వంశీ, అలాగే బన్నీ తేజ, నాగరాజు అండ్ వెంకట్ గౌతమ్ అనే 4 వ్యక్తులు దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు. అలాగే వీళ్ళ వెనక వినోద్ అనే వ్యక్తి మెయిన్ వీళ్ళందరిని ఆర్గనైజ్ చేశారు. అలాగే విలేజ్లో ఉన్నటువంటి ఆధిపత్యంలో భాగంగా అలాగే ఈ వినోద్ అనే వ్యక్తికి ఇసుక ఇతను అక్రమంగా తీసుకువెళ్తున్నాడని వీరయ్య చౌదరి మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్కి పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది. అతను అక్కడి నుంచి అతను గ్రడ్జు పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకెళ్ళనివ్వకుండా చేశారని, తనకు వ్యాపారాన్ని లాస్ అయ్యారని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆళ్ల సాంబశివరావు అలియా సిద్ధాంతి ఇతను కొన్ని వేరే ఇష్యూస్తో వీళ్ళ టీంకి అలాగే తన మేనల్లుడైనటువంటి ముప్పా సురేష్ అండ్ టీంతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని విలేజ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధిపత్యం నడుస్తుంది. సో దీంట్లో వీరయ్య చౌదరి రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నత స్థానానికి వెళ్తే తమకు ఎటువంటి ప్రయారిటీ ఉండదు, అలాగే మన వాళ్ళంతా అణగదొక్కుతారు అన్నటువంటి ఒక ఫాల్స్ మైండ్తో, అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదు, ఇలాగే మనకు గ్రామంలో పట్టుండదని చెప్పి, అలాగే వినోద్ అనే ఇతని పరిచయం అవడంతో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు. వినోద్కి దొంగ ఇసుక తీసుకెళ్తున్న సందర్భంలో ఆపడంతో అతను కొంత లాస్ అయ్యాడు. అలాగే ఇతనికి గ్రామంలో ఉన్నటువంటి కక్షల వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి సాంబయ్య 20 లక్షల రూపాయలు మొదటగా ఇచ్చారు. అలాగే వినోద్ని చంపేమని, వీరయ్య చౌదరిని చంపేమని చెప్పి పురమాయించి 20 లక్షలు ఇంకా నెక్స్ట్ ఇస్తాను, అలాగే నెక్స్ట్ వీరయ్య చౌదరి లేకపోతే మొత్తం మా చేతుల్లో ఉంటుంది, నీకు ఇసుక అలాగే రాబోయే రోజుల్లో ఈ కాన్స్టిట్యున్సీలో బియ్యము ఇలాంటివన్నీ మేము నీకు ఇస్తామని చెప్పి సిద్ధాంతి అతను ఈ డిజైన్ చేశాడు. వీరయ్య వల్ల ప్రాబల్యం కోల్పోతున్నట్టు సాంబయ్య గుర్తించాడని, అతడికి వ్యతిరేకంగా రాజకీయ కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. వీరయ్య రాజకీయంగా ఎదిగితే తన మేనల్లుడు సురేష్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది అని సాంబయ్య భావించాడని ఎస్పీ తెలిపారు. వీరయ్య చౌదరికి నామినేటెడ్ పదవి వస్తుందనే ప్రచారంతో సాంబయ్య ఆందోళన చెందాడని, దాంతో వినోద్ సహకారంతో వీరయ్యను హత్య చేయాలని చేసినట్లు చెప్పారు. వినోద్తో కలిసి ఇతన్ని చంపేయాలని చెప్పి అతనికి 20 లక్షలు ఇవ్వడం, భవిష్యత్తులో ఇంకా హ్యూజ్ అమౌంట్ ఇస్తానని చెప్తే ఈ యొక్క వినోద్ తనకు తెలిసినటువంటి రౌడీ షీటర్లు నెల్లూరు సంబంధించినటువంటి 4 వ్యక్తులను అక్కడి నుంచి పిలిపించి 1-2 సార్లు ఇక్కడ పిలిపించి రెక్కీ చేయించి ఏప్రిల్ 22వ తేదీ ఈవినింగ్ 7 గంటలకి అక్కడే నెల్లూరులో కొన్నటువంటి కత్తులన్నీ కూడా అక్కడ కొన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేరే హాస్టల్స్లో పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో ఉండి రెక్కీ చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది. దీంట్లో కుట్రదారులు ఇప్పటి వరకు మనము 9 మందిని అరెస్ట్ చేశాం. అలాగే ఇంకా 3 పరారీలో ఉన్నారు. 3 టీములు కూడా వీళ్ళ కోసం మనం తిరుగుతున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళలో వినోద్ కుమార్, వంశీకృష్ణ, బెల్లంకొండ వెంకట గౌతమ్, మన్నెం తేజ, మాతూర్ కిరణ్ కుమార్, షేక్ సమీర్, ఆళ్ల సాంబశివరావు అలియా సాంబయ్య అలియా సిద్ధాంతి, అలాగే దేవేంద్రనాథ్ చౌదరి, తోట శ్రీనివాసరావు, అలాగే పరారీలో ఉన్నటువంటి వాళ్ళు ఓబిలి నాగరాజు, ముప్పా సురేష్ అలియాస్ నాని. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. దీంట్లో దేవేంద్రనాథ్ చౌదరి కూడా ఈ యొక్క వినోద్ అనే వ్యక్తి తెలిసినటువంటి పరిచయస్తులు వీళ్ళు అతనికి చెప్పడం జరిగింది, ఇలా అటాక్ చేస్తున్నాం మేమని చెప్తే దేవేంద్రనాథ్ చౌదరి నాకెందుకు చెప్తున్నారని చెప్పి అతను అవాయిడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అతను ఎవరికి షేర్ చేయకుండా అలాగే దాంట్లో పెట్టుకోవడం వల్ల అతన్ని డిస్క్లోజ్ చేస్తుంటే ఈ యొక్క కుట్రని భగ్నం చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని అతను కూడా మనం దీంట్లో ఈ కేసులో ముద్దాయిగా అతను ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు కాబట్టి అతను కూడా ఒక ముద్దాయిగా మనం చూపెట్టడం జరిగింది.
దీంట్లో 9 మంది అరెస్ట్ చేస్తే 3 పరారీలో ఉన్నారు. ఇంకా రిమైనింగ్ అక్యూజ్డ్ దీంట్లో ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల ఎటువంటి రియల్ ఎస్టేట్, ఇంకా ఎవరెవరు కలిశారనేసి ఇన్వెస్టిగేషన్లో నడుస్తుంది. వీరయ్య హత్య కోసం 25 లక్షలు ఖర్చు చేశారని, ఈ హత్యలో ప్రత్యక్షంగా 4 పాల్గొన్నారని తెలిపారు. వంశీకృష్ణ, వెంకట గౌతమ్, మన్నిం తేజ, నాగరాజు ఈ హత్య చేశారని వివరించారు. 100 బృందాలతో గాలించి నిందితులను పట్టుకున్నామని అన్నారు. సాంబయ్య మేనల్లుడు సురేష్, నాగరాజు, నాని పరారీలో ఉన్నారని తెలిపారు. ఇటు వీరయ్య చౌదరి కుటుంబాన్ని ఇవాళ మంత్రి నారా లోకేష్ పరామర్శించనున్నారు. పార్టీ తరపున కుటుంబానికి భరోసా కల్పించనున్నారు.